విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సో సంక్రాంతికి బ్లాక్ బస్టర్గా అయితే సినిమా అయితే మంచి విజయాన్ని అయితే అందుకుంది. ఈ ఏడాది దిల్ రాజు బ్యానర్ నుంచి 2 సినిమాలు రిలీజ్ అయ్యి, ఒకటి గేమ్ చేంజర్, 2 సంక్రాంతికి వస్తున్నాం. 2 సినిమాల్లో దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాకే భారీ ఖర్చు పెట్టాడు, కానీ ఆ సినిమా భారీ ఫ్లాప్ని అయితే అందుకొని హార్ట్ కింగ్ను నష్టాల్లో అయితే తోసేసింది. ఇప్పుడు దేవుడు మంచి చెడు బ్యాలెన్స్లు చేసినట్లు గేమ్ చేంజర్ సినిమా నష్టాల్లో కూరుకుపోయిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో అయితే కొద్దిగా పైకి తేరుకునేలా చేసింది. అనిల్ రావుపూడి సినిమాలు అంటే క్రింజ్ అనుకున్న వారంతా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనిపించాడు. ఇక జనవరి 14 ఈ సినిమా రిలీజ్ అయింది. సో ఏకదాటిగా ఆడియన్స్ థియేటర్కి రప్పిస్తూనే ఉంది. 13 రోజులకు కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా దాదాపు 276 కోట్లు వసూలు చేసి రికార్డ్ అయితే సృష్టించింది. సో బట్ ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. సో తెలుసుకునే ముందు కొత్తవారు చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇప్పటివరకు వెంకీ మామ కెరియర్లో ఎలాంటి రికార్డులు లేవనే చెప్పాలి. 100 కోట్ల క్లబ్లో వెంకీ మామ కూడా జాయిన్ అయ్యాడు. ముఖ్యంగా సినిమా అంతా ఒక ఎత్తు అయితే బుల్రాజ్ కామెడీ ఒక్కటే ఒక ఎత్తు. తండ్రి మీద మాట పడినవని కొడుగ్గా మాస్టర్ రేవంత్ నటనైతే ఫ్యాన్స్ ఫిదా చేసింది. సో ఇంకా ఈ సినిమాపై హైప్ పెంచడానికి మేకర్స్ వీడియో సాంగ్స్ని రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బ్లాక్ బస్టర్ పొంగల్ వీడియో సాంగ్ని అయితే మేకర్స్ రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు. సో సాంగ్ మొత్తం సంక్రాంతి పండుగ వైపు అయితే కనిపిస్తుంది. యాటిట్యూడ్ పొంగల్ అంటూ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ సాంగ్ను వెంకీ మామ స్వయంగా పాడటం మరొక అట్రాక్షన్ అనే చెప్పాలి. సో సరస్వతి పుత్ర రామజోగ శాస్త్రి అయితే అందించిన లిరిక్స్, ఇక భీమ్ సిసిలేరియో మ్యూజిక్, వెంకీ మామ బేస్ వాయిస్ ఈ సాంగ్ను చార్ట్ భాషల లిస్టులో అయితే చేరేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్లోనైతే షేక్ చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా కోసం వెంకటేష్ కొత్త ట్రెండ్ అయితే సృష్టించాడని చెప్పాలి. ఇప్పటి వరకు స్టార్ హీరోలు తమ సినిమా రిలీజ్ అవుతుందంటే 1-2 ఇంటర్వ్యూలు ఇచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించి వెళ్ళిపోతారు. కానీ వెంకీ అనిల్ తన సినిమాకి అయితే అక్కడితో ఆగలేదు. ఆడియన్స్ మధ్యకి వెళ్ళారు. సోషల్ మీడియాలో అయితే ఎక్కడ చూసినా వీరే కనిపించేలా చేశారు. ఇక సినిమా ఈవెంట్, సీరియల్ ఈవెంట్, షోలు అన్నింటిలోనూ అనిల్ వెంకీ మామను అయితే తీసుకొచ్చి ప్రమోషన్ చేయించాడు. వెంకీ సైతం తన సీనియర్ హీరో అనే గర్వం లేకుండా ఈవెంట్కి వచ్చిన డ్యాన్స్ వేస్తూ సాంగ్ పాడుతూ అలరించాడు. ఇలా ప్రమోషన్ చేయడం వల్లనే సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సో మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో అడుగు పెడుతుందో చూడాలి. సో ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.